జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం. అర్ధనారీశ్వరుడి ఆశీస్సులు తీసుకుని ఈ స్వార్థపూర రాజకీయాలు అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే రాజకీయాలు అనేది ఒక వ్యాపారం, ఒక బిజినెస్ అయిపోయింది. ఆ మార్పు రావడానికి నేను ముందుకు వస్తున్నా. సో అర్ధనారీశ్వరుడు ఆశీస్సులు తీసుకుని నేను నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. పిఠాపురం కాన్స్టిట్యున్సీ ప్రజల నుంచి మంచి ప్రేమ ఆదరణ చాలా బాగా దొరికిందండి. నేను ఇప్పుడు ర్యాలీ చేసి వస్తున్నాను నామినేషన్ కి. చాలా ఆనందకరంగా మంచి సపోర్ట్ దొరికింది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా నేను 2018 నుంచి రాజకీయాల్లోకి వచ్చానండి. మన పవన్ కళ్యాణ్ గారికి 2018 నుంచి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద కీడుస్తున్న టైం నుంచి నేను జనసేన జెండా సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ వచ్చాను. కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి నా అవసరం లేదనుకుంటా. నిజాయితీగా ఎటువంటి స్వార్థం చూసుకోకుండా ఏమి ఆశించకుండా సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన నాకు వారి నుంచి ఎటు సపోర్ట్ రాలేదు. కాబట్టి 2024లో PCYP అనే పార్టీ నుంచి స్థాపించి రామచంద్ర యాదవ్ గారు నన్ను గుర్తించి నా సేవా కార్యక్రమాలు నన్ను గుర్తించి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన గౌరవాన్ని నేను గౌరవిస్తూ 24న నేను మన పిఠాపురం కాన్స్టిట్యున్సీలో నేను బీఫామ్ తీసుకుని ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.